ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుందని, అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029 లక్ష్యంగా పావులు కదుపుతున్నారని, ఆ పావులు కదపడంలో భాగంగానే ఈరోజు షర్మిల విజయసాయిరెడ్డి కలయిక జరిగింది అనేలాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నటువంటి ఆ గడ్డు కాలం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుందని, అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029ని టార్గెట్గా చేసుకొని పావులు కదుపుతున్నారు అని, అందులో భాగంగానే షర్మిల గారు విజయసాయిరెడ్డి కలయిక జరిగింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఒకదానికి ఒకటి లింక్ ఏంటి? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు షర్మిల గారి భేటీ జరిగింది. ఆ భేటీలో ఏం జరిగింది అనేది దాని మీద రకరకాలుగా చర్చ వస్తుంది, ఊహాగానాలు వస్తున్నాయి. నేనైతే దాని జోలికి వెళ్ళను, కానీ దాని వెనకున్నటువంటి ఒక వ్యూహం ఏంటి అనే దాని మీద మాత్రం నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ ఉంది, అనుమానాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఏంటనంటే 2029 అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. ఏ రాజకీయ పార్టీ అంతే కదా, ఓడిపోయిన తర్వాత ఒకసారి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక అభిప్రాయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ లేవలేని స్థాయిలో రాజకీయంగా దెబ్బతిన్నాడు అనేది. కానీ దానికి స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఒప్పుకోట్లా. జగన్ చచ్చిపోలేదని చెప్పి ఎప్పుడో చెప్పాడు ఆయన. జగన్ చచ్చిపోలేదు అని, జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదు అని దాని అర్థం ఏంటంటే రాజకీయంగా చచ్చిపోలేదు ఇంకా అని ఆయన అర్థం. సరే, దాన్ని వేరే సెన్స్లో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, అది వేరే విషయం. ఆయన చెప్పింది నిజమేమో అని తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనకి విశ్లేషణకు పనికొస్తున్నాయి. ఓకే, ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2029 అనేది టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుందాం కొద్దిసేపు. ఏంటి పరిస్థితి? కూటమి ఓడిపోయినట్ట, ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట మళ్ళా? ఇది చర్చ జరగాలి ఇప్పుడు. ఓకే, జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని దించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాయి అనుకుంటే కూటమికి దెబ్బ తగిలినట్ట, ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట అనేది తేల్చుకోవాలి ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం తేల్చుకోవాలి. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, నేను 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది అందరూ చూశారు. ఆన్ పేపర్ డేటా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పారు విధ్వంసం జరిగింది అని 2019-2024 మధ్యలో. సో కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు ఏం జరిగింది అనేది ఆయన హయాంలో. సో మళ్ళీ ఒకవేళ 29లో వస్తే ఆంధ్రప్రదేశ్కి మూడినట్ట, కూటమికి మూడినట్టు అంటే నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్కి మూడినట్టే అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి దానికి ఆంధ్రప్రదేశ్ సమాజం సిద్ధంగా ఉంటుందా అని అంటే, ఉంటుందా ఉండదా అనేది ఎలక్షన్ దాటికి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అది ఏ నిర్ణయం తీసుకున్నా అది శిరోధార్యంగా ఎవరైనా భావించాల్సిందే. అయితే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద పడి పైన మళ్ళీ లేచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి అతను. మనం చూసాం, 2014 ఓడిపోయాడు, మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చారు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆయనకి కేసులు ఉన్నాయి, అన్ని తట్టుకొని కూడా ఆయన నిలబడ్డాడు. సరే, న్యాయబద్ధంగా నిలబడ్డా, అన్యాయంగా నిలబడ్డా, బ్యాక్ డోర్ తోటి నిలబడ్డాడు, ఏదన్నా కారణం ఏదన్నా కానీ పాస్ అయ్యారంటే కాపీ కొట్టి పాస్ అయ్యారా, ఎట్ట పాస్ అయ్యారా అని అనవసరం, పాస్ అయ్యారు అంతే, పాస్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నాడు, గెలిచారు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఈసారి ఎలాంటి అస్త్రాన్ని తీస్తున్నారు అని అంటే, 2024 ఎన్నికల్లో తీసినటువంటి అస్త్రాన్ని మళ్ళీ ప్రయోగిస్తున్నాడు. అదే దాన్ని నమ్ముకున్నాడు ఆయన. ఏది? క్లాస్ వార్ అనే దాన్ని. క్లాస్ వార్ అని 2024లో ఆయన ఒక అస్త్రాన్ని సంధించాడు. అది 2024 వర్కౌట్ కాకపోవచ్చు. కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కూటమికి ఏర్పడటం ఒకటి, కేంద్ర ప్రభుత్వం సహకారం ఎన్నికల్లో ఒకటి, ఈ రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఆ క్లాస్ వార్ అనేటువంటి అస్త్రాన్ని మాత్రం ఆయన జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు.
ఆ క్లాస్ వార్ అనేదాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా విసరడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అనుగుణంగా ఆయన ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలన్నీ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఎందుకు పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు, విద్యాదీవెన అందట్లేదు, తర్వాత బటన్ నొక్కటం లేవు, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి, మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సంక్షోభంలో ఉందంటున్నాడు, అంటే ఈ సంక్షేమ పథకాలను ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పేదల్ని కాదని చెప్పేసి పెద్దోళ్ళకి పెద్దపేట వేస్తున్నాడు, ఆయన ఎంతసేపటికి అమరావతి పోలవరం అంటున్నాడు, ఈ సంక్షేమ పథకాలను పట్టించుకోలేదు అంటే క్లాస్ వారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పెద్దోళ్ళ ప్రభుత్వం, ఉన్నోళ్ళ ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ క్లాస్ వార్ అనే దాన్ని లోపల పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇది వర్కౌట్ కావాలంటే ఇప్పుడు ఆయన చెప్తే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు ప్రజలు చూశారు. ఆయన చెప్తే వినేటువంటి పరిస్థితి ఉండదు పూర్తి స్థాయిలో. కొంతమంది వినొచ్చు కానీ, హార్డ్ కోర్ వినొచ్చు కానీ, ఈ స్వింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఆ స్లోగన్ పనిచేయాలంటే ఏం చేయాలి అని అంటే దాని మీద వర్కౌట్ చేసి విజయసాయి రెడ్డి గారిని ఒక పావుగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఆయన వదిలేరు అని చెప్పి తెలుస్తుంది. రాజీనామా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి క్రమంలో నేను ఇప్పుడున్నట్టు రాజకీయాల్లో నేను ఇవ్వలేను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు ఆయన. చెప్పిన ఆయన వ్యవసాయానికి పరిమితం కావాలిగా, రాజకీయ అంశాలకి ఎందుకు, నీకేం సంబంధం? రఘువీర రెడ్డి ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్, ఆయన రాజకీయాలను వదులుతానన్నాడు, వదిలేసాడు. ఆయన పార్టీకి ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఆయన ఏదో చేసుకుంటున్నాడు. ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్, రాజకీయాలకు సంబంధించిన కామెంట్స్ ఏమి చేయరు మీరు అబ్జర్వ్ చేస్తే 10-15 సంవత్సరాల నుంచి. మరి ఈయన రాజకీయాలకు నేను వైదొలుగుతున్నాను, నేను గుడ్ బై చెప్తున్నాను, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి అన్నాడు కదా. బడ్జెట్ శబాష్ అని చెప్పి ట్వీట్ ఎందుకు పెట్టాడు? చంద్రబాబు నాయుడు అద్భుతమైన లీడర్ అని చెప్పి ఎందుకు పెడుతున్నట్టు అంటే రాజకీయాలలో ఎంటర్ కావడానికి ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నాడు ఇతను. ఆ మార్గం ఏంటి అని అంటే బీజేపీలో చేరటం. బీజేపీలో చేరే అవకాశం లేదు, కూటమి ఉన్నంతకాలం అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి పంపించడానికే ఈ డ్రామాలన్నీ వేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇంకొక వాదన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైతే అప్పుడు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వేదిక మీదకి వచ్చి ఈ క్లాస్ వార్ అనేటువంటి నినాదాన్ని వినిపించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళొచ్చు 2029లో అనేదానికి ఇప్పుడు బీజం వేశారు. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరూ భేటీ జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ ఊహాగానం, ఇన్ఫర్మేషన్. ఓకే. అసలు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పచ్చగా వడ్డేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి, వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి, ఇక వాళ్ళు కలవరు అనుకుంటున్నటువంటి మూమెంట్లో వాళ్ళిద్దరిని కలిపేందుకే విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారా? మరి ఆయన కలిసాడు కదా, దాదాపు 2 గంటలు 3 గంటలు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. 2-3 గంటలు ఏం మాట్లాడుకుంటారు? సరే, కుటుంబం సంబంధించిన ఆస్తుల వివరాలు మాట్లాడుకున్నారు అనుకుందాం, కానీ రాజకీయపరమైన అంశాలు మాట్లాడకుండా ఉంటారని చెప్పి మనం అనుకోగలమా? ఒకవైపు ఏమో ఈయన కాంగ్రెస్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, ఆమెమో పిసిసి అధ్యక్షురాలు, మాట్లాడకుండా ఉంటారని చెప్పి మనం అనుకోగలమా? అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఓకే. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ క్లాస్ వార్ అనేది బలంగా తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్లస్ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ 1% 2% ఉంది కాంగ్రెస్ పార్టీకి. రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో షర్మిల యాక్టివ్నెస్ కానీ మొత్తానికి ఎంతో కొంత పర్సెంట్ పెరుగుతుంది. ఆ ఓట్ బ్యాంక్ ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. అది చీలకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ప్లస్ పొత్తు పెట్టుకుంటే ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు ఈయన ఏదైతే క్లాస్ వార్ అనేది జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడో దాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంది, ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లేదా పేదలకు సంబంధించినటువంటి పార్టీ అనేది. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అనేది ఒక స్లోగన్ వెళ్ళిపోయింది సమాజంలోకి. అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. సో కాబట్టి ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం, ఈ క్లాస్ వార్ అనేది ఇంచుమించుగా అన్ని ఒకటే. సో దీన్ని బలంగా తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, లేదా విలీనం కావాలి. విలీనం కావడానికి అవకాశం లేదు, ఎందుకంటే బలంగా ఉన్నాము, మాకు 40% ఉందని ఇప్పుడు కూడా చెబుతున్నారు కదా. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద వ్యూహంతో విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించారు. పంపించి తెర వెనుక 2029 నాటికి మళ్ళీ అధికారంలో రావడానికి ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ వేశారు. ఈ మాస్టర్ స్కెచ్ కనుక ఫలిస్తే ఆంధ్రప్రదేశ్కి మూడిందా లేదంటే కూటమికి మూడిందా అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఓకే, ప్రజలు తెలుసుకొని అప్పుడు కనుక ఓటేస్తే ఓకే. అదర్వైజ్ 2019 లాగా మళ్ళీ క్లాస్ వారిని అని చెప్పి నమ్మితే ఈయన చేసేటువంటి అప్పుడే ఒక్కసారి నమ్మారు, ఈసారి క్లాస్ వార్ అనేది నమ్మితే 24లో పడుచుకోవాలి క్లాస్ వారిని. దాన్ని మళ్ళీ 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 చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది కనుక ఎక్కిందనుకో, అది కనుక ఎక్కితే మళ్ళీ 2019 2024 మధ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు ఏపీకి మళ్ళీ 3 నెట్ అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది.